మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం తరపున అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేయగా ముద్రగడ అనుచరులు, వైసీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో గొడవ కారణం ఏంటి? పవిత్ర కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు చేసేందుకు ఇటు అధికారులు, పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే ముద్రగడ పద్మనాభం భౌతిక గాయాన్ని ఆయన నివాసం నుంచి ఆయన పెరట్లోనే ఒక చిన్న గొయ్యి తీసి అక్కడ అంత్యక్రియలు చేయడానికి కూడా ఆయన ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా అతను పాడిని తీసుకొచ్చే సమయంలో తీసుకొచ్చి అక్కడ అంత్యక్రియలు చేయడానికి కూడా ఆ సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అధికారుల ఆదేశాల ప్రకారము పోలీసులు, అదేవిధంగా అక్కడ ఉన్న సిబ్బంది వీళ్ళందరూ కూడా అధికార లాంఛనాలతోటి అంత్యక్రియలు పూర్తి చేయాలని ఉద్దేశంతో వారికి ఇచ్చిన ఆదేశాల ప్రకారము అధికార లాంఛనాలతోటి అంత్యక్రియలు చేయడానికి సన్నాహాలు జరిగితే అందులో భాగంగా వీళ్ళు అధికార లాంఛనాల ప్రకారము పోలీసులు వారి యొక్క గన్నులను తీసుకుని తర్వాత వారి యొక్క సైరన్ ద్వారా మోగించి అంత్యక్రియలు చేయడానికి ప్రారంభించారు. ఈ సమయంలోనే ఇక్కడ వైసీపీ నేతలు, ముద్రగడ అనుచరులు అందరూ కూడా ఒక్కసారిగా ఆ పోలీసుల వద్దకు వెళ్లి అక్కడ అడ్డుకోవడం జరిగింది. దీంతో అక్కడ పోలీసులకి, అదేవిధంగా వైసీపీ నేతలు, అదేవిధంగా ముద్రగడ అనుచరుల మధ్య ఒక వాగ్వాదం జరిగింది. కొంతసేపు ఒక ఉద్రిక్త వాతావరణం అయితే తలెత్తింది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి అంబర్ రాంబాబు అక్కడ ఉన్న పోలీసులు అందరూ కూడా నెట్టేయడం జరిగింది. దీంతో పోలీసులు అందరూ కూడా అధికార లాంఛనాలను ఆపేసేసి పక్కకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత సాధారణ ప్రక్రియ ప్రకారమే ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు అయితే ఖనన కార్యక్రమం మొత్తం కూడా పూర్తి అవడం జరిగింది. ఒక్కసారిగా ఇక్కడ ముద్రగడ ఈ ప్రాంతాలకి మొత్తాన్ని కూడా ముద్రగడ అంటే చాలా మంచి పేరు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన కాపు ఉద్యమనేదిగా మంచి గుర్తింపు పొందిన నాయకుడు కాబట్టి ఇతను చూసేందుకు కడసారిగా అతన్ని చూసేందుకు కూడా రాష్ట్ర నలుమూల నుంచి పలువురు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఇక్కడ స్థానికులు, వివిధ వర్గాలకు చెందినటువంటి అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఈ ముద్రగడ నివాసం వద్ద ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జనాలతో కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ కొద్దిసేపటి క్రితమే అంత్యక్రియలన్నీ కూడా పూర్తయ్యాయి. ఏదైతే అధికార లాంఛనాల ప్రకారము ఈ అంత్యక్రియలు చేసే సమయంలోనే కాసేపు ఉధృత వాతావరణం అయితే నెలకొంది. అయితే ముఖ్యంగా వీళ్ళు అనేది ఏంటంటే ఈ ఎట్టి పరిస్థితుల్లో అధికార లాంఛనాలతోటి ముద్రగడ అంత్యక్రియలు జరగడానికి వీల్లేదు, మాకు అవసరం లేదని చెప్పేసి ఇటు కుటుంబ సభ్యులు, అదేవిధంగా ముద్రగడ అనుచరులు చెప్పడంతో కాసేపు అక్కడ పోలీసులకి, ఇటు ఆ అనుచరులకి మధ్య వాగ్వాదం జరిగింది. సరే, తమకు ఇష్టం లేనప్పుడు మేము కూడా ఎందుకు చేయాలని చెప్పేసి సగంలోనే పోలీసులు కూడా అధికార లాంఛనాల ప్రక్రియను మొత్తం కూడా ఆపేసి వీళ్ళు కూడా పక్కకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత సాఫీగా మొత్తం కూడా అంత్యక్రియ ప్రక్రియ మొత్తం కూడా ముగిసింది. అయితే ఉదయం నుంచి కూడా ముద్రగడ పద్మనాభాన్ని చూడడానికి పెద్ద సంఖ్యలో కూడా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు, ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ముద్రగడ పద్మనాభానికి అయితే నివాళులర్పించారు. వారి కుటుంబానికి కూడా ప్రకార సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. వీటితో పాటు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఇక్కడ ఈ నివాస ప్రాంతానికి వచ్చి ఇక్కడ ముద్రగడ పద్మనాభానికి ఆ భౌతికాయం వద్ద ఆ పుష్పగుచ్చాలు చేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి కూడా ధైర్యం చెప్పారు. ఆ తర్వాత అంత్యక్రియల్లో భాగంగా ఆ ముద్రగడ పద్మనాభం పాడిని కూడా ఆ జగన్ కొంత దూరం కూడా మోయటం జరిగింది. ఆ తర్వాత అతను వచ్చిన కారులోనే వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ అంత్యక్రియల ప్రక్రియ అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ అంత్యక్రియలు జరిగే సమయంలోనే అధికార లాంఛనాలను అడ్డుకోవడం అనేది కాస్త ఇక్కడ వివాదానికి తలెత్తింది. ఆ తర్వాత పోలీసులు కూడా వెనక్కి వెళ్ళిపోవడం అంత్యక్రియల ప్రక్రియ మొత్తం కూడా సుజావుగా జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే అంత్యక్రియల ప్రక్రియ మొత్తం కూడా పూర్తయింది. ఉదయం నుంచి ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఒక జనసంద్రోహంగా ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ప్రస్తుతం అయితే నిర్మానుష్యంగా మారిపోయింది. ఇక్కడ ఈ ఇంటి నివాస పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఒక్కరు కూడా లేరు, కేవలం ఆ కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. ఉదయం నుంచి కూడా ముద్రగడ జోహార్ అన్నట్టు అభిమానులు ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ప్రస్తుతం అయితే చాలా నిర్మానుష్యంగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ అంత్యక్రియల ప్రక్రియ ముగిసిపోయింది. కొంతమంది మాత్రమే ముఖ్య నేతలు ఇక్కడ ఉండి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. మరికొంత సేపట్లో వీళ్ళు కూడా అందరూ కూడా వెళ్ళిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ పరిణామాలు మొత్తం చూస్తే కూడా ముద్రగడ పద్మనాభం కన్నీటి విడుకోల మధ్య అయితే ఈ అంత్యక్రియలు పూర్తయినట్లు కూడా చెప్పుకోవచ్చు. ఇది తాజా పరిస్థితి. ధన్యవాదాలు ఈశ్వర్.